చాలాసార్లు మన జీవితంలో మనల్ని భయాలు వెంటాడుతూ ఉంటాయి. సమస్యలు మనం వెంటాడుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనల్ని భయం వెంటాడుతున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఆ సమస్య తీరుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. సహజంగా మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, బలవంతుడు బలహీనుడిని జయిస్తా ఉంటాడు. ఒక మహాకవి ఏమన్నాడంటే, "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం" అన్నాడు. ఎక్కడ చూసినా బలవంతుడు బలహీనుడిని తొక్కిపడతానే ఉంటాడు, జయిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ బలవంతుడి చేతిలో నుంచి మనల్ని విడిపించాలంటే, మనకి అంతకంటే బలవంతుడు మన పక్షాన ఉండాలి. అందుకని ఆ బలవంతుడు ఎవరు అంటే, ఆయన దేవాది దేవుడు మాత్రమే. ఆయన మన దగ్గరకొచ్చి మన పక్షంగా నిలబడి ఆయన మనకు సహాయం చేయాలంటే, మొదటగా మనం చేయాల్సిన పనేంటంటే, మనం ఆయన దగ్గరికి రావాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఆయన దగ్గరకొస్తే ఆయన మీ దగ్గరికొస్తాడు అని ఒక మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఆయన యొద్దకు రావాలి, దేవుని దగ్గరికి రావాలి. మరి దేవుని దగ్గరికి వస్తున్నామా? ఈరోజు దిస్ ఈజ్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. మ్యూచువల్ రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ అస్. దేవునికి మనకు మధ్య ఉండేటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇది. అలాంటి సంబంధాన్ని దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా పోరాడతాడు.